ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. రక్తనాళాల్లో పూడికలను అడ్డుకునేందుకు స్టాటిన్ మందులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఇవి ఒక్కసారి పూడికలు ఏర్పడిన తరువాత వాటిని నిర్మూలించలేవు. మరెలా? ఇందుకోసం చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే మ్యాంగనీస్ అనే పోషకం పూడికలకు కళ్ళెం వేయడంలో బాగా సహాయపడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మ్యాంగనీస్ అనేది నిజానికి లోహ మూలకం. కోఎంజైమ్గా పనిచేస్తూ పిండి పదార్థం, కొవ్వు జీవక్రియల్లో పాలు పంచుకుంటుంది. నాడులు, మెదడు సరిగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. అనుసంధాన కణజాలం, పునరుత్పాదక హార్మోన్లు, ఎముకల వంటివి ఏర్పడడానికి దోహదం చేస్తుంది. తవుడుతో కూడిన ధాన్యాలు, గింజపప్పులు, ఆకుకూరలు, మిరియాలు, కాఫీ, టీ వంటి రకరకాల పదార్థాల్లో మ్యాంగనీసు ఉంటుంది. ఇది లోపిస్తే కండరాల బలహీనత, సంతానలేమి, ఎముకలు సరిగ్గా ఏర్పడకపోవడం, మూర్ఛల వంటి సమస్యలకు దారితీస్తుంది. మ్యాంగనీస్ ప్రయోజనాల గురించి పరిశోధకులు తాజాగా మరో కొత్త విషయాన్ని గుర్తించారు. పూడికలకు కారణమయ్యే రక్తంలోని కొవ్వు మోతాదులను తగ్గించడమే కాకుండా రక్తనాళాల గోడల నుంచి పూడికలను సైతం తగ్గిస్తున్నట్లు కనుగొన్నారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటి కొవ్వులను లైపోప్రోటీన్లు మోసుకెళ్తాయి. ఇవి రక్తంలో చేరడానికి కాప్2 అనే ప్రోటీన్ సముదాయం అవసరం. ఇది పనిచేయడానికి రసాయనాలు ఖచ్చితమైన మోతాదులో ఉండాలి. మ్యాంగనీస్ సరిగ్గా ఇక్కడే దెబ్బ కొడుతుంది. ఇది కాప్2కు అంటుకుపోయి రసాయనాల తీరును అస్తవ్యస్తం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎలుకలకు నోటి ద్వారా నిర్ణీత మోతాదులో మ్యాంగనీస్నిచ్చి పరిశీలించినప్పుడు రక్తంలో కొవ్వు మోతాదులు తగ్గినట్లు, అప్పటికే ఏర్పడిన పూడికలు తొలగినట్లు తేలింది. మనుషుల్లోనూ ఇలాగే పనిచేస్తున్నట్లు రుజువైతే పూడికల నిర్మూలనకు కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చినట్లేనని పరిశోధకులు భావిస్తున్నారు. గుండె జబ్బుకు రక్తనాళాల్లో పూడికలే ప్రధాన కారణంగా నిలుస్తున్న నేపథ్యంలో ఈ సరికొత్త విధానం పరిశోధకుల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది.